గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజు ఒక స్పెషల్ వ్లాగ్ అనమాట. దేని గురించి అనుకుంటున్నారా? మేము చిన్న తిరుపతి వెళ్తున్నామండి. దీన్నే ద్వారకా తిరుమల అంటారు. సో నేను వెళ్ళేదే కాకుండా మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి అక్కడ అన్ని ప్లేసెస్ అంతా చూపిస్తాను. యాక్చువల్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం. మార్నింగ్ అయితే ఎండ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇలా ఈవినింగ్ అయితే బయలుదేరాం. ఈవినింగ్ 4, 5, 6 అయ్యి ఉంటుందన్నమాట. సో వెళ్ళే దారిలోనే కార్లో పెట్రోల్ పోయించుకోవడానికి అయితే పెట్రోల్ బంక్లో ఆగి అక్కడ పెట్రోల్ అయితే పోపించుకున్నాం. సో ఇంకేముంది, చిన్న తిరుపతికి వెళ్ళిపోవడమే. గుడికి వెళ్తున్నాం కదా అని చెప్పి మధ్యలో అయితే పువ్వులై తీసుకుందామని చెప్పేసి మా ఏలూరులో ఉన్న పూల మార్కెట్కి అయితే ఆగామండి. ఇదేనండి ఏలూరులో ఉన్న పెద్ద పూల మార్కెట్ అనమాట. ప్రతి పువ్వు ఇక్కడే ఎక్కువ దొరుకుతుంది. సో ఎవరికి బల్క్గా కావాలన్నా ఈ మార్కెట్కి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. సో నేనైతే దేవుడి కోసం అని చెప్పి కొన్ని పువ్వులు అయితే తీసుకున్నాను. కొన్ని గులాబీ అండ్ మల్లెపూలు అయితే తీసుకున్నాను అన్నమాట. దాంట్లో కొంచెం మా కార్లో ఉన్న చిన్ని వినాయకుడికి అయితే పెట్టాము. చాలా క్యూట్గా ఉన్నాడు కదండి. ఫస్ట్ ఈ దేవుడికి దండం పెట్టుకొని అండ్ ఆ దేవుడికి దండం పెట్టుకోవడానికి అయితే వెళ్తున్నాము. సో చలో ద్వారకా తిరుమల. ఇది ఏలూరులో ఉన్న రైల్వే స్టేషన్ అనమాట. 2 రైల్వే స్టేషన్స్ ఉంటాయి. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. ఇది పెద్ద రైల్వే స్టేషన్. ఎక్కువగా ఇక్కడే ఆగుతూ ఉంటాయి అన్నమాట రైల్వేస్. సో మనం ఆ సైడే వెళ్తున్నాము. చూస్తుండగానే నైట్ అయిపోయిందండి. మేమైతే ద్వారకా తిరుమల రీచ్ అయిపోయాం. మనకి స్టార్టింగ్లోనే ఇలా ఒక ఆర్చ్ కనిపిస్తుంది లైటింగ్తో. చాలా బాగుంది కదండి. నాకు బాగా నచ్చింది అనమాట. ఇంకా మేము ద్వారకా తిరుమల లోపలికి వెళ్తే వెళ్దాం అనుకున్నాం. ముందుగా ఇక్కడ కొంగులం తల్లి గుడి అని ఉంటుంది. ఖచ్చితంగా ద్వారకా తిరుమల వచ్చిన వాళ్ళు ఈ దేవతని దర్శించుకుంటారన్నమాట. సో మేము లోపలికి వెళ్ళి ఆ దేవతని అయితే దర్శించుకుంటాము. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా బయటికి వెళ్ళిపోయి కారు ఎక్కేసి ఇంకా లోపలికి తిరుమల లోపలికి వెళ్ళిపోవడమే అనమాట. మనమైతే ద్వారకా తిరుమలకి వచ్చేసాము. ఇదేనండి ఆ గుడి టెంపుల్ స్టార్టింగ్ గోపురాలు అనమాట. ఈ గోపురాల నుంచి లోనికి వెళ్తేనే మనకి గుడి వస్తుంది.
స్టాల్స్ అయితే ఉన్నాయి, పిల్లలు ఆడుకునే టాయ్స్ అలాంటి స్టాల్స్ అయితే పెట్టారు. సో మేమైతే కొబ్బరికాయ తీసుకురావడం మర్చిపోయాం. సో ఇక్కడ ఒక కొబ్బరికాయ షాప్ దగ్గర ఆగి కొబ్బరికాయలు అవి తీసుకుంటున్నాం అన్నమాట. సెల్ ఫోన్స్ డెలివరీ చేసే ప్లేస్ అనమాట. అంటే సెల్ ఫోన్స్ లోన్కి అలౌడ్ లేదు. సో ఇక్కడే పెట్టి లోన్కి అయితే వెళ్ళాలి. బట్ మేము ఫ్రంట్ ఉన్న సెల్ ఫోన్ దాంట్లో పెడదామని చెప్పేసి నేనైతే ఇక్కడ పెట్టలేదు. ఇంకా ఇక్కడున్న షాప్లో మా ఫ్యామిలీ వాళ్ళైతే ఏదో తీసుకుంటున్నారు. సరే అని వెళ్ళి చూశాను. ఆంజనేయ స్వామిది విగ్రహం ఉంటుంది కదా, కార్కి పెట్టుకుంటారు, అవి అయితే తీసుకున్నారు. వాటితో పాటు మా కిడ్స్ బ్రాస్లెట్స్ తీసుకున్నారన్నమాట. ఇప్పుడు కరంగలి మాల ఉంటుంది కదా, దాంట్లో డూప్లికేట్ అనమాట. సో అవైతే తీసుకున్నారు. చిన్న తిరుపతి ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది. సమ్మర్ టైంలో అస్సలు మార్నింగ్ వెళ్ళామండి, వేడి దంచేస్తుంది అనమాట. ఈవినింగ్ అయితే చల్లగా అలా వెళ్ళి దేవుడి దర్శనం అయితే చేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ అయితే ఇక్కడ చూద్దామండి. ఇదో మండపం అనమాట, గుడికి ఎదురుగా ఉంటుంది. ఈ మండపంలో చిన్న మండపాలు ఉంటాయి. వీటిలో ఎన్నో పెళ్ళిళ్ళు చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. ఇక్కడ దశావతారాలు కానీ శ్రీవారి అవతారాలు చాలా ఉంటాయి అన్నమాట. ఆ అవతారాలన్నీ ఇక్కడ బాగా చెక్కారు. చాలా పెద్ద మండపం. సో మనం గుడికి వెళ్ళాలంటే ఈ మండపం లోపల నుంచే వెళ్ళాలి. మీకు ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, దశావతారాలు, ఆ రాముడు అవతారాలు, కృష్ణ అవతారం అండ్ చాలా అవతారాలు అయితే ఇక్కడ బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. చాలా బాగుంటుందండి ఇక్కడ ఆర్కిటెక్చర్. ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు. ఇంకా డెవలప్ చేసినాక ఇంకొకసారి వీడియో చేసి చూపిస్తాను మీకు. చెప్పాను కదా లోనికి ఫోన్ అలౌస్ లేవని. సో అందుకని ఫోన్ బయట పెట్టి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాం. వీలైతే చూపించేదని, బట్ కుదరలేదండి. ఇంతటితో ఈ వ్లాగ్ ఏం చేస్తున్నానో మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఇంకా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. నమస్తే.